నేను అనేది నువ్వు ఒక్కటే సిన్సియర్ ఎవరంటే నా భార్య. షీఈస్ ద నైస్ అండ్ నైస్ లేడీ మై మిసెస్, నా భార్య. ఒకవేళ ఒక్కరోజు కనపడలేదు అనుకో పరేషాన్ అయి వస్తుంది. ఒక్కరోజు ఇంటికి పోకపోతే ఈ పార్క్ కాడికి బుర్కేసుకొని వచ్చేస్తుంది. ఆమె ఏడుస్తాండి, నేను చూడలేనండి. ఆమె ఏడుస్తాండి, నేను చూడలేను. ఆమె ఆనందమే నాకు కడుపు నింపుతుంది. ఐ విల్ కమ్ యార్, వెయిట్ 1 hour. ఒక గంట ఇంటికి వస్తున్నా. ఏ గంట రుకోబాయి సందాని. అవును. అయితే ఆమె అమాయకురాలండి. కొంచెం తెలియకలేదైతే ముగ్గురు కోడల జుట్టుబట్టి ఒక ఆట ఆడు. పచ్చి అమాయకురాలు. నేను కూడా అంట చూడదు, వాళ్ళ బతికేందో వాళ్ళు బతకని. ఇప్పుడు నేను బతుకున్నా, వాళ్ళ కోసం నడుస్తున్నా. నేను దచ్చే నో చాయిస్. నో ద వైఫ్ నాట్ ద లైఫ్ బేబీ. భార్యని బతుకు దండుగా. వాడు కోటీశ్వరుడు గాని బిచ్చగాడు గాని పక్కన భార్య ఉండాలి. తిన్నా తినకపోయినా పక్కన వైఫ్ ఉండాలమ్మా. నువ్వు మ్యారీడా అన్మ్యారీడా? ఏం పేరు? ముస్లిం? క్రిస్టియన్. గౌసియా. వేర్ ఆర్ ద యువర్ ప్లేస్? కరీంనగర్ ఎక్కడ? కరీంనగర్ అంటూ హుజరాబాద్ అంటూ 40 కిలోమీటర్ల దూరం. అంటే డిస్ట్రిక్ట్ చెప్తారు కానీ ఎవరైనా ఊరు పేరు చెప్తారా? అచ్చా, హుజరాబాద్ ఎక్కడ? ఏది మన జమ్మికుంట రోడ్, రంగాపూర్. ప్రపంచం తిరిగిన బిడ్డ నేను. పోని ఊరు లేదు, తిరగని జాగ లేదు, తాగని నీరు లేదు. ఎందుకు తెలుసా? నా పేరే కాలా పాషా. కలేజా గల్లోని కమినే గాని కాదు. ఆడిపిల్లని ఎవడన్నా హెరాస్మెంట్ చేసిండు అనుకో ఇంటికొచ్చి కొడతా. ఇంటికొచ్చి, ఎవరింటికి వచ్చే వాడు ధనికుడు గాని ఇట్లా ఉండని ఇంట్లో వచ్చి చంపేస్తా. మళ్ళా ప్రూఫ్ కూడా ఉండదు, సాక్ష్యం కూడా ఉండదురా బాబు. పక్కా క్రిమినల్ బ్రెయిన్ నాది. ఈ ఆడపిల్ల ఇంత డేర్గా నా ముందు నిలబడదంటే ఇట్లా చేసిన ఏమంటారంటే ఎందుకెరికైనా ముసలోని మీద నమ్మకం. ముసలోడు మూర్ఖుడు కాదన్న నమ్మకం. ఇంకేమన్నాడు క్వశ్చన్లా? ఇప్పుడు నీకు ఇంత మంచి ఆఫర్లు వస్తుంటే కూడా నువ్వు ఎందుకు ఇక్కడనే ఉంటాను? ఒకటి బాగినమ్మా, ఇంటికి పోయినా మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు ఇక్కడ మీలాంటి వాళ్ళు 10 మంది కలిసినా నా మనసుకు తృప్తి. తర్వాత ఇంటికి పోతే ఎప్పుడు పోతే ఎరికనా సుమారు 11-12 గంటలకు. ఇంట్లో కూడా వండుకోండి, నా బిస్తర్ బయటనే ఉంటది. ఆ బిస్తర్ వేసుకుంటా గమ్మున వండుకుంటా. భోజనం కూడా చేస్తా లేకపోతే లేదు. కానీ నా భార్య కిటికీకి వెళ్ళి చూస్తుంది. ఆమె ముఖం చూసి అరే భయ్ సోయాజా, భయ్ సోయాజా, పండుకోబోమంట. కొద్దిగా నీళ్ళు అంటే డబ్బాలో నీళ్ళు ఇస్తుంది. ఆ నీళ్లు పక్కన పెట్టుకుని పండుకుంటా అంతే. ఆమె ముఖం చూస్తే నాకు కడుపు నిండుతుంది బిడ్డ. షీ ఈజ్ ద నైస్ అండ్ నైస్ లేడీ. ఒకవేళ ఆమె కంటే నేను ముందు చచ్చిపోవాలి. ఆమె జరిగిపోవద్దు. నా ఆయుష్ తీసుకొని ఆమె బతకాలమ్మా. నా ఆయుష్ తీసుకొని ఆమె బతకాలి. ఎందుకను నా కష్టం సుఖం మంచి చెడులో నాకు తోడున్నది. అటువంటి చెట్టు కింద పెట్టినా కూడా పండుకున్నది ఒక వారం. ఇచ్చింది తిన్నది తెచ్చింది తొడిగింది. ఇది కావాలని ఇప్పటివరకు అడగది కూడా. ఎందుకంటే నా గుణం ఆమె కెరక. ఓవర్.
బాయ్ బ్రో. నచ్చానా? మీ అందరి కాళ్ళకు దండం, నా అభిమానులకు ఒకటే, జీవితంలో అమ్మ నాన్నకు 3 పూటల అన్నం పెట్టకండి, ఒక్క పూట అన్నం పెట్టండి. జన్మనిచ్చిన తల్లిదండ్రికి ఒక్క పూట అన్నం పెట్టండి. ఒకవేళ తండ్రి శాపించిండు అనుకో, నీ దగ్గర ఎంత క్యాష్ ఉన్నా భూమి నాకుతావు.